హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే వచ్చి తిరుపతి నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక సోమవారం అలాంటికి వచ్చాం గైస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. చూద్దాం రండి. మన తిరుపతి బస్ స్టాండ్ నుంచి కాణిపాకం ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. మనకి తిరుపతి నుంచి దాదాపు 74 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు 2.5 అవర్స్ జర్నీ ఉంటుందండి. అదే మనకి చాలామంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి కూడా అక్కడి నుంచి వస్తారు. అదే గోల్డెన్ టెంపుల్ అయితే మనకి దగ్గరగా 120 కిలోమీటర్స్ వస్తుంది తిరుపతి నుంచి. అదే గోల్డెన్ టెంపుల్ నుంచి కాణిపాకం అయితే మనకి 47 కిలోమీటర్స్ ఉంటుందండి. ఏదైనా మనకు ఈజీగానే ఉంటుంది. చూడండి, మనకి వచ్చిన ఆర్టీసీ బస్సు వచ్చి ఇదేనండి. తిరుపతి నుంచి కాణిపాకం ఎక్కువ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మనకి టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదండి. అలాగే ఇక్కడ మనకి స్థల పురాణం వచ్చి కాణిపాకం స్థల పురాణం వచ్చి ఇక్కడ పూర్వం 3 అన్నదమ్ములు ఉండేవారండి. వాళ్ళకి పొలం చేసుకుంటూ ఒకరోజు బావిలో నీరు తగ్గడంతో ఆ బావిని తవ్వడానికి 3 అన్నదమ్ములు దిగారండి. 3 అన్నదమ్ములు అవిటితనంతో ఉండేవారు. తవ్వుతుండగా మనకి ఆ బావిలో ఒక నల్లని రాయికి గుణపం తగిలిందండి. దానితో ఆ రాయి నుంచి రక్తం రావడంతో ఆ బావిలో నీళ్ళన్నీ రక్తంతో మారాయండి. ఆ రక్తపు నీళ్ళు వీళ్ళకి తగలగానే ఆ అవిటితనం పోయిందని ఇక్కడ పురాణం చెప్తున్నారండి. అండ్ అలాగే చూడండి, మనకి కనిపిస్తుంది కదా ఫ్రీ లైన్ అండి. ఇది దర్శనానికి వెళ్ళడానికి ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఓపెన్ చేస్తారంట. ఈలోపు మనకు పక్కన టెంపుల్స్ ఉంటాయి, అవి ఈలోపు దర్శనం చేసుకుని వద్దాం. అండ్ అలాగే కాణిపాకం టెంపుల్కి ఎంతమంది వెళ్ళారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే దీంతోపాటు శ్రీపురం కూడా వెళ్ళేవారుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లో చిన్న కోనర్ టైప్ కూడా ఉంటుందండి. చూపిస్తాను మీకు, అది గుడికి ఆపోజిట్లో వెళ్ళి చూపిస్తాను మీకు. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. మనకి టెంపుల్ బ్యాక్ సైడే స్వామివారికి ప్రసాదం ఇస్తారండి, కనిపిస్తుంది కదా. అలాగే పక్కన మనకి టెంపుల్ యొక్క బుక్స్ అవన్నీ ఉంటాయి, కావాలంటే తీసుకోండి. అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా టెంపుల్స్. అండ్ అలాగే కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి. చిన్న పార్క్ టైప్లో ఉంది. అండ్ అలాగే స్వామివారిని ఊరేగించడానికి రథం కూడా ఉందండి ఇక్కడ. చూడండి, మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్లో తీస్తారంట. ఇది వర్క్ చేస్తున్నారు బయట. రేపు ఏదైనా ఫెస్టివల్ ఉందనుకుంటా. అంటే ఎక్కువ మనకి తిరుపతి నుంచి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. అదే గోల్డెన్ టెంపుల్ నుంచి అయితే మనకి బస్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. చిత్తూరులో దిగి అక్కడి నుంచి మళ్ళీ మనం రావాలి. చిత్తూరు నుంచి దగ్గరగా 12 కిలోమీటర్స్ ఉంటుంది మనకి కాణిపాకం టెంపుల్ వచ్చి. చూడండి, మనకి టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఉండేది. ఫ్రంట్ కోనేరు ఉంటుంది. దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళాక ఎంతసేపు అయింది ఏంటో మీకు చెప్తాను. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. దర్శనం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయింది. మీకు ఎంతసేపు పట్టిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్న వారు ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, లేదంటే ఈవినింగ్ పూట రావడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం అయితే కొంచెం టైంలో క్లోజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి సక్సెస్ఫుల్గా. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి కూడా చూపిస్తాను. మనకు బయట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. చూద్దాం బయటికి వెళ్ళాక బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయో లేదనేది. చూడండి, మనకి టెంపుల్ ఆపోజిట్లో అయితే వ్యూలో ఉంటుందండి. ఫ్రంట్ నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ ఓపెన్ చేయరు. ఫైనల్లీ టెంపుల్ బయటకు అయితే వచ్చామండి. మనకి బయట చాలా షాప్స్ ఉంటాయి, టిఫిన్ కానీ ఏమైనా అవైలబుల్గా దొరుకుతాయండి ఇక్కడ. మనకి బస్సెస్ అయితే రైట్ సైడ్లో ఇక్కడ ఆగుతాయండి. చూడండి, మనం అందరు దిగిన బస్సు ఇంకా వెయిటింగ్లో ఉంది, ఇంకా జనాలు ఎవరు ఎక్కలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.